అల్జీమర్స్పై అధునాతన పరిశోధన చేసిన యలమందరావుకు వైవియు డాక్టరేట్ ప్రదానం. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. అల్జీమర్స్పై అధునాతన పరిశోధన చేసిన యలమందరావుకు యోగి వేమన యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. వాణిజ్యపరంగా లభించే సాధారణ ప్రారంభ పదార్థాలు, పర్యావరణ అనుకూల సింథటిక్ పద్ధతులను ఉపయోగించి అధునాతన ఔషధాలను కనుగొనేందుకు యోగి వేమన యూనివర్సిటీ పీజీ కళాశాల రసాయన శాస్త్ర శాఖ స్కాలర్ కె యలమందరావుకు యోగి వేమన విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రకటించింది. రసాయన శాస్త్ర విభాగ ఆచార్యులు ఏజీ దాము పర్యవేక్షణలో డెవలప్మెంట్ ఆఫ్ క్వినజోలినోన్ బేస్డ్ మాలిక్యులర్ హైబ్రిడ్స్ యాజ్ ఇన్నోవేటివ్ మల్టీ టార్గెట్ డైరెక్టెడ్ లిగాండ్స్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్ అనే అంశంపై పరిశోధన చేసిన సిద్ధాంత గ్రంథం విశ్వవిద్యాలయానికి సమర్పించారు. కె యలమందరావుకు డాక్టరేట్ సర్టిఫికెట్ను వైవియు పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య కెఎస్వి కృష్ణారావు జారీ చేశారు. యలమందరావు పరిశోధన అంశంపై పలు ప్రఖ్యాత అంతర్జాతీయ పబ్లికేషన్స్, అమెరికన్ కెమికల్ సొసైటీ, ఎల్సీవేర్, టేలర్ అండ్ ఫ్రాన్సిస్ వంటి అంతర్జాతీయ జర్నల్స్లో 13 పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయని అన్నారు. అదేవిధంగా 20 జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ చేశారు. ఈయన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఫెలోషిప్ను పొందారు. ఈయన పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామానికి చెందినవారు. వైవియు రసాయన శాస్త్ర విభాగంలో డాక్టరేట్ అందుకున్న యలమందరావును పరిశోధనా గైడ్ ఆచార్య ఏజీ దామును, ఉపకులపతి ఆచార్య కె కృష్ణారెడ్డి, కులస చివులు ఆచార్య పి పద్మ, ప్రిన్సిపల్ ఆచార్య ఎస్ రఘునాథ్ రెడ్డి, రసాయన శాస్త్ర అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు. డాక్టర్ పి సరిత, సంచాలకులు, ప్రజా సంబంధాల విభాగం, వైవియు కడప వారు పేర్కొన్నారు.